ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అల్మాస్పేటలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, భారీ భద్రత నడుమ కార్యక్రమం. శోభాయాత్రపై పోలీసుల టెన్షన్. అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభివృద్ధి పనులపై రెండో రోజు అధికారులతో చర్చలు. ఏపీ రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ. అమరావతిలో వేగంగా పనులు, కావాలనే రాజధానిపై రాజకీయ కుట్ర చేస్తున్నారు. 98% రైతులకు ప్లాట్లు కేటాయించామన్న నారాయణ. తమిళనాడు స్పీకర్ గా ప్రభాకరన్, టీవీకే సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం. స్వాగతం పలికిన సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి. అన్నాడీఎంకేలో షణ్ముఖం వర్గం కీలక నిర్ణయం. సీఎం విజయ్ కు మద్దతు. డీఎంకేతో కలవాలని పళని ప్రయత్నించారని ఆరోపణ. మున్సిపల్ ఆశావహులకు ఎంఐఎం ఆహ్వానం. జీహెచ్ఎంసీ పరిధిలో పోటీ చేసే వాళ్లు దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 20 లోపు ఇవ్వాలన్న మజ్లీస్. యాదాద్రి జిల్లా మల్లాపురంలో ఆందోళన. ధాన్యం బస్తాలను తగలబెట్టిన రైతులు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా నిడుబ్రోల్లో కాల్పులు. రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ కు యత్నం. దుండగులపై జీఆర్పీ పోలీసుల కాల్పులు. ట్రావెల్ ఏజెన్సీల చేతిలో శ్రీవాణి టికెట్స్. ఆరా తీస్తోన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ సంస్థపై అనుమానం. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు పిలుపు. ఎర్రవల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్. కాసేపట్లో తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై ఫోకస్. పార్టీ నేతలతో వైసీపీ అధినేత చర్చలు. సాయంత్రం తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర భేటీ. సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై చర్చ. పర్సెంటేజ్ విధానంపై అభిప్రాయ సేకరణ. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు లొంగుబాటు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నరహరి. తండ్రి కొడుకుల గొడవతో తండ్రి అదృశ్యం. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని కొడుకు ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఘటన. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లేనని అనుమానం. ఖమ్మం కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి. భారీగా తరలి వచ్చిన భక్తులు. ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు. అయోధ్యలో పెరిగిన రద్దీ. హనుమాన్ ఆలయానికి భారీగా భక్తులు. హనుమాన్ జయంతి వేళ ప్రత్యేక పూజలు. 3వ దశ ఓటర్ల సమగ్ర సవరణకు ఈసీ రెడీ. త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్. 3వ దశలో 40 కోట్ల మంది ఓటర్ల జాబితా ప్రక్షాళన. పంజాబ్ విజిలెన్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ పై సిబిఐ దాడులు. విజిలెన్స్ చీఫ్ రీడర్ ఓపీ రాణాపై లంచం ఆరోపణలు. ఆడియో రికార్డింగ్ ఆధారంగా చర్యలు. ముంబై సమీపంలో డ్రగ్స్ ర్యాకెట్ గుట్టు రట్టు. 13 కోట్ల విలువైన సరుకు స్వాధీనం. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.